ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమున మనమందరం మరి ఒక దినమున దేవుని ఆరాధించడానికి మరి మనకి 11వ దినం. మరి 21 daysలో బిలీవ్ దట్ ఎవ్రీవన్ ఆర్ సో ఎనర్జెటిక్. ఐ నో ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ త్రూ ఎ లాట్ సాక్రిఫైసెస్. మరి దేవునికి చేస్తూ ఉన్న సమయంలో మరి అందరూ దేవుణ్ణి దగ్గరగా మహిమపరిచేవారుగా మీరు ఉన్నారనుకుంటున్నాను. మరి దినమున మనమందరము ఈ యొక్క 11వ దినమున దేవుణ్ణి ప్రార్థనతో మన యొక్క వర్షిప్ని స్టార్ట్ చేద్దాం. ప్రైజ్ జీసస్. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు యేసయ్యా. అయ్యా, మీ సన్నిధిని మా మధ్యలో ఉంచుతున్నందుకు వందనాలు అయ్యా. ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించిన దేవుడవై ఉన్నందుకు వందనాలు, దీవించిన దేవుడవై ఉన్నందుకు వందనాలు తండ్రి. అయా అవును, ఎన్నో సిచ్యువేషన్స్ త్రూ, ఎన్నో అయా వరల్డ్లీ థింగ్స్ త్రూ మేము అందరం నడుస్తూ ఉండగా మీరు ఇస్తున్న మాకు ఈ స్ట్రెంగ్త్ని బట్టి వందనాలు అయ్యా. అయా, మీ ఆత్మీయ బలాన్ని బట్టి వందనాలు యేసయ్యా. అవును, ఫిజికల్గా అయా మేమందరము ఎన్నో చూస్తున్నాము అయ్యా, ఎన్నో గుండా వెళ్తున్నాము తండ్రి అయా. బట్ అయా, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ వీ వాంట్ టు గ్రో ఇన్ స్పిరిచువల్లీ యాజ్ వెల్ ఫాదర్. అయ్యా, మాకు మీరు ఈ ఆత్మీయ వరములతో నింపుతున్నందుకు వందనాలు యేసయ్యా. ఆత్మీయ ఫలములతో నింపుతున్నందుకు వందనాలయా. అయా, ఈ ఆరాధనలో, ఈ వాక్యంలో అయా మేము ఏదైతే వినాలో అయా మేమందరము ఈ దేన్ని అయా వెయిట్ చేస్తూ ఉన్నామో మీకు తెలుసు. దేని గురించి మేమందరం వేచి ఉన్నామో మీకు తెలుసు అయా. హృదయాంతరాంగాలు ఎరిగిన దేవుడవై నువ్వై ఉన్నావు తండ్రి. అవునయా, మేము ఏ వాక్యం అయితే వింటే మేమందరం బలపడతాము అయా, అలాంటి వాక్యాన్ని మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలయా. మీ దైవజనుల ద్వారా అవి మిమ్మల్ని నడిపించబోతున్నందుకు వందనాలు యేసయ్యా. అయా, ఎవరెవరైతే ఆన్లైన్లో జాయిన్ అయ్యారో అయా, థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ విత్ దిస్ టెక్నాలజీ ఫాదర్. మేమందరం ఒక ప్లేస్లో కలిసి ఆరాధించలేకపోయినా, దూరంగా ఉన్నా కూడా నీ సన్నిధిలో మేమందరం ఏకము అని నువ్వు మరి ఒకసారి అయ్యా మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి వందనాలేసయ్యా. అయ్యా, అందరూ అయ్యా అన్ని పక్కన పెట్టుకొని నిన్ను ఆరాధించడానికి, నీ ప్రార్థనలో ఉండడానికి వచ్చి ఉండగా అయ్యా మీరు అయ్యా మా సన్నిధిని మమ్మల్ని అందరినీ తాకమని అడుగుతున్నాను అయ్యా. దూరంగా ఉన్న ఎవరైనా చూస్తున్నారో, ఎవరైనా అయ్యా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీరు ఫుల్ఫిల్ చేయబోతున్నందుకు వందనాలేసయ్యా. అవునయ్యా, మాకు అర్హత లేదు, అర్హులము కాదు అయ్యా, కానీ నీ ప్రేమ ద్వారా నీ రక్తము ద్వారా మాకు ఇచ్చిన ఈ అర్హతను బట్టి వందనాలు అయ్యా. మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు అయ్యా. ఈ స్తుతులు, ఈ మహిమ, ఈ ఘనత, ఈ స్తోత్రాలు అన్నీ మీరు పొందుకోమని అయ్యా, మా మధ్యలో మీరు ఉండమని, వినమని అయ్యా, ఇవన్నీ మీకే మేము అయ్యా ఆరాధిస్తుండగా మీరు మాతో కూడా నడవమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ జీసస్. మరి ఇది మనమందరం కలిసి మొదటి పాటగా కృతజ్ఞతతో స్తుతి పాడేదా. మరి మనం ఇప్పుడు మనకి ఇవ్వబడిన కీర్తన వచ్చేసి 101. మరి అందులో ఫస్ట్ మనం చూడగలిగితే కనుక, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. మరి దేవుడిచ్చిన ఆయన కృపను బట్టి మనము ఈ దినమున ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మనం Let's all just sing and worship our living God. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని
నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా అర్హతేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. అవును సందేశం. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. అందరం కలిసి పాడదాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు అయిన నీతో మిమ్మల్ని మహిమపరిచే రీతిగా మమ్మల్ని ఉంచిన విధమును బట్టి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదా అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదా అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. ధన్యవాद के साथ स्तुति गाऊंगा. हे यीशु मेरे खुदा, उपकार तेरे बेशुमार कोटि कोटि स्तुति धन्यवाद. कोटि कोटि स्तुति धन्यवाद. कोटि कोटि स्तुति धन्यवाद. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి యేసయ్య, మాకు ఇచ్చిన యేసయ్య యొక్క సమయమును బట్టి నీకు వేలాది వందనములు. నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే జీవితాలను మాకు ఇచ్చిన విధమును బట్టి మీకు వందనాలు. ఈ దినమున యేసయ్య ఎన్నో పరిస్థితుల త్రూ మేము వెళ్ళినా కానీ నాయన మా జీవితాలను బండపైన నాయన యేసయ్య వాక్యము పైన మీరు కడుతున్న విధమును బట్టి వందనాలు. మా సంఘములో ప్రతి ఒక్కరినైనా వారి ప్రతి ఒక్క శోధన నుంచి నాయన మీరు తప్పించే గొప్ప దేవుడు. ఈ దినమున వారి కోసము ప్రార్థించడానికి, వారి కోసం నిలబడడానికి మాకు ఇచ్చిన శక్తిని బట్టి మీకు వందనాలు. మాకు ఇచ్చి ఉన్న ఈ యొక్క మంచి ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు. వారికిను మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి మీకు వేలాది వందనములు. నీకు అసాధ్యమైనది ఏదియో లేదు నాయన యేసయ్య. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.
సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. థ్యాంక్ యూ జీసస్. నీటిని చీల్చి బాటను వేసి నరులను నడిపించెను. బండను చీల్చి దాహము తీర్చి నీటిని పుట్టించెను. థ్యాంక్ యూ జీసస్. నీటిని ద్రాక్ష రసముగా మార్చనే, నీటిపై నడిచనే, నీటినే అనర్చనే. నా కన్నీటిని నాట్యముగా మార్చనే, జీవజలమైన నా యేసయ్యా. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. మరి ఒకసారి చెప్దాం. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే సర్వము చేయగలను. నన్ను స్థిరపరచే క్రీస్తునందే సమస్తం చేయగలను. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి యేసయ్యా, సమస్తము సాధ్యమైన గొప్ప దేవుడు నాయన. నీకు అసాధ్యమైన ఏది లేదు. దినమున మా జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క దాన్ని బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తూ మీ మహిమైశ్వర్యము చెప్పున మాకందరికీ నాయన మీ దీవెనలను మీరు దయచేసి వర్షిప్ అంతట్లో తోడుగా ఉన్న గొప్ప దేవుడు. వాక్యంలో మేము చదువుచున్నగానైనా మీ ముఖ కాంతి, మీ యొక్క వాగ్దానమును ఈ దినమున మాకు దయచేసి కాపాడి మీ కాపుదలతో ఉంచమని, శక్తి బాహుచేత మమ్మల్ని నింపమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ జీసస్. మరి అందరు సంతోషంగా ఉన్నారని మేము అనుకుంటున్నాం. మరి ఈ దినమున మనకి ఇవ్వబడిన వాక్య భాగమును మరి సామ్స్ 101ని మనం చదువుకొని 1 నుంచి 6 వరకు చదువుకొని దేవుని మహిమపరుద్దాం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమును వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌర్షులమును నేను అనుసరింపను.
తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం. మరి ఈ దినమున మన జీవితాలలో మనకి ఇచ్చిన ఈ యొక్క మంచి వాక్యమును బట్టి దేవాతి దేవునికి వందనాలు. మరి మొదటిది ఇవాళ 5 థింగ్స్ని మనం నేర్చుకోబోతున్నాం. 5 అంశములను మన జీవితాల్లో నేర్చుకోబోతున్నాం. మరి ఈ యొక్క మనకిచ్చిన ఈ యొక్క ప్రామిస్ ఈ దినమునకి మనము చివరిగా మాట్లాడుకుందాం. కానీ మొదటిగా మనకి వచ్చిన 5 థింగ్స్ని మనం నేర్చుకొని ముందుకు వెళ్దాం. మొదటిగా మనము చేయవలసింది ఫస్ట్ మనం ఇనీషియల్గా మనం చేసే ఉన్నాం. అదేంటి? I will sing of mercy and justice to you, O Lord. I will sing praises. మొదటిగా మనము మన యొక్క పాటలతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాం. మీరు కూడా మీ యొక్క మనసుతో, ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధించారని మేము అనుకుంటున్నాం. మరి రెండోదిగా మనకి ఏం కావాలి అంటే బిహేవ్ వైజ్లీ. మరి వివేకము మన జీవితాలలో మనకు అవసరం. మరి రెండో వచ్చిన మనం చూసి ఐ విల్ బిహేవ్ వైజ్లీ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే. మరి ఈ యొక్క వివేకము ఎక్కడెక్కడ కావాలి అంటే మనకి బయట లోకంలో కావాలి, మరి విత్ ఇన్ ద హౌస్లో కూడా కావాలి. విత్ ఇన్ ద హౌస్ అని మనం అన్నప్పుడు మనకి హౌస్ అనగానే ఏంటి? సియోను కొండ, లేకపోతే మన చర్చ్ విత్ ఇన్ ద హౌస్. మరి ఐ విల్ వాక్ విత్ ఇన్ మై హౌస్ విత్ ఎ పర్ఫెక్ట్ హార్ట్. మరి తెలుగులో ఏమన్నా? నిర్దోష మార్గమును వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. మరి మన చర్చ్లో మనం ఎక్కడ నాటబడ్డామో మనం అక్కడ విత్ ఇన్ ద హౌస్ యథార్థముగా మన జీవితాలు మనం గడిపేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడ మీకు దేవుడు ఈ దినమున నాటాడో ఆ దినమున ఆ చర్చ్ కానీ ఆ హౌస్లో కానీ మీరు స్థిరముగా మీ ప్రామిస్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మనము విత్ ఇన్ ద హౌస్ విత్ అ పర్ఫెక్ట్ హార్ట్ మనం అక్కడ ఉండేవారుగా మనం ఉండాలి. మరి ఏ విధంగా? మరి బిహేవ్ వైజ్లీ. ఎట్లా అంటే విచక్షణ జ్ఞానము లేకపోతే వివేకము అని అంటూ ఉంటాం. ఎందుకు అంటే వివేకము అనగానే మనకి ఎట్లా అంటే ఏ డెసిషన్ రైట్. ఇప్పుడు మనం ఒక స్ట్రైట్ రోడ్ సిడ్నీకి వెళ్ళాలి, మనం సిడ్నీకి వెళ్ళాలి, జీపీఎస్ లేదు మన దగ్గర, కానీ మనం అక్కడ వరకు రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యే టైంలో మనము స్ట్రైట్ ఆన్ రోడ్ స్టార్ట్ అయ్యాము, మరి ఎంఐటీ లేకపోతే ఫ్రీవే ఎక్కి డైరెక్ట్ స్ట్రైట్ రూట్ పట్టుకొని వెళ్ళాము. కానీ మరి మధ్యరాత్రి మనకు అయినప్పుడు మనం ఏం చేస్తాం? స్ట్రైట్గా వెళ్తూ మనకి దారి తెలియకపోతే, మరి చీకట్లో మనకి దారి తెలియని పరిస్థితులలో వెళ్ళి ఎవరన్నా డోర్ నాక్ చేసి వాళ్ళని అడ్రస్ అడుగుతామా? అడగం కదా మనమైతే. అది వివేచన అంటాం మనం. ఎందుకంటే మనకు ఒకవేళ దారి తెలియకపోతే ఆల్ వీ హ్యావ్ టు టేక్ ఆ ఫోన్ ఆర్ ఏ జీపీఎస్ మ్యాప్ని మనం క్యారీ చేస్తూ మనం ముందుకు వెళ్ళేది విచక్షణ జ్ఞానం. మరి ఆ జ్ఞానము మనకి దేవుడు ఇవ్వాలి. మనము ఏ గృహంలో విత్ ఇన్ ద హౌస్ ఉన్నా కానీ మన డెసిషన్ మేకింగ్ ఎటు వెళ్ళాలి, ముందుగానే మనకు ప్రిపేర్డ్నెస్ని మనకి దేవుడు ఇవ్వాలి. అది ఎప్పుడు వస్తుంది? మనము దేవునిలో మనము నాటబడితే కనుక విత్ ఇన్ ద హౌస్ గాడ్ విల్ ఓన్లీ గివ్ విజ్డమ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. మరి మూడోదిగా మనం చూడగలిగితే కనుక I will set nothing big before my eyes. I hate the work of those who fall away. It shall not cling to me. మరి మూడోదిగా మనం చూడగలిగితే we should not cling on to something. మనకి తెలుసు అది దేవునికి అయిష్టమైంది అని, కానీ భక్తి మార్గము మనకి తెలుసు కదా, ఏ వేలో వెళ్తే మనకి కరెక్ట్, ఏ కన్నుల ఎదుట మనం ఉంటే కరెక్ట్, దేవునికి ఇష్టముగా ఉంటుందో మనకు తెలుసు. అది తెలిసిన తర్వాత కూడా మనము దానికి క్లింగ్ అయి ఉన్నామంటే మాత్రం దేవుడు కూడా మనకి, మరి లాస్ట్కి చెప్తాను, మరి ఏం చేద్దాం అనుకుంటుంది దేవుడు అటువంటి వాడిని.
అనేది లాస్ట్కి నేను వివరిస్తాను. కానీ ఈ దినమున లెట్ us నాట్ క్లింగ్ ఆన్ టు ద వరల్డ్, నాట్ క్లింగ్ ఆన్ టు ద డిసప్పాయింట్మెంట్స్, నాట్ క్లింగ్ ఆన్ టు ద థింగ్స్ దట్ ఆర్ హర్టింగ్ యూ, బట్ లెట్ us ఆల్ డైవర్ట్ అవర్ సెల్స్, క్లింగ్ ఆన్ టు అవర్ లివింగ్ గాడ్. మూడోదిగా మనము విల్ క్లింగ్ ఆన్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి నాలుగోదిగా చూస్తే గనక 5వ వచనంలో రాయబడింది, whoever secretly slanders his neighbor, him I will destroy. The one who has haughty look and a proud heart, him I will not endure. మరి ఈ దినమున మనకి తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదు. ఆ తర్వాత ఏం రాయబడింది? అహంకారము దృష్టి గలవారిని, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. ప్రైజ్ జీసస్. మరి ఈ దినమున మన హార్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. మనం సంఘములో నాటబడి లేకపోతే విత్ ఇన్ ద హౌస్ మనము ఉన్నప్పుడు మనము ప్రౌడ్ హార్ట్తో ఉన్నామా, లేకపోతే మన పొరుగువారు, మన ఫెలో బిలీవర్స్, మరి వారి మీద మనం సీక్రెట్గా ఏమైనా స్లాండర్స్ మరి నివసించు, మరి వారు పొరుగువారి చాటున దూషించు వారిని. మరి ఇది ఎంత కేర్ఫుల్ ఉండాలి మనం. పొరుగు వారిని అసలు దూషించకూడదు, జడ్జ్ చేయకూడదు. మరి ఈ దినమున తెలిసి తెలియక మనం ఎప్పుడన్నా ఒకవేళ ఆ దూషించే ఒక స్పిరిట్ కానీ ఆ యొక్క ఆలోచనలు మనలో ఉంటే మాత్రం దేవుడు చెప్తున్నాడు ఏంటి, నేను సంహరించేదనని చెప్తున్నాడు. ఈ దినమున మనందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే, ఎవరి గురించి ఎవరు మనము దూషించేవారుగా ఉండకూడదు, కానీ మనము వారి గురించి పాజిటివ్ అయితేనే మాట్లాడాలి. స్పీక్ లైఫ్ అని మనం అంటూ ఉంటాం. నోటితో ఏది పలికితే అది అవుతుంది. ఇక్కడే రాయబడింది, పొరుగువారి చాటున దూషించే వారిని నేను సంహరించదని చెప్తున్నాడు. ఈ దినమున మనము ఎంత ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసి, మనం ఎంత దేవుల్లో నడిపి, రైట్, మనం ఎంత నడుచుకున్నా కానీ ఒకవేళ మనము దూషించే ఒక మనసుతో మనం ఉంటే కనుక ఇవన్నీ వేస్ట్ అండి. దేవుడు ఒక దినమున మన యొక్క ఆలోచనను సమకరిస్తాడు. మరి ఎటువంటి దినం వస్తుందంటే, రెండో రాకడ అతి సమీపంగా ఉన్నాం. మనము మన జీవితాలలో ఒకరిని దూషించే ఆత్మ మనలో ఉండకూడదు. రెండోదిగా ప్రౌడ్ హార్ట్ అనేది మనలో అసలు ఉండకూడదు. మనకి ఎప్పుడు హ్యూమిలిటీ, హంబుల్ హార్ట్ అనేది మన జీవితాల్లో ఉండాలి. సో నాలుగోది మనం చూస్తున్నాం, వి షుడ్ ఆల్వేస్ హ్యావ్ ది హంబుల్ హార్ట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మరి ఐదవదిగా మనం చూద్దాం, 7వ వచనంలో రాయబడింది, ఒకసారి చదువుకుందాం. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. ప్రైజ్ గాడ్. మరి ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది. ఒకటి, మనము దూషించకూడదు. మరి ఇక్కడ చూస్తే కనుక, ఎవరు హీ హూ వర్క్స్ డిసైడ్ షల్ నాట్ డ్వెల్ విత్ ఇన్ మై హౌస్, మరి హీ హూ టెల్స్ లైస్ షల్ నాట్ కంటిన్యూ ఇన్ మై ప్రజెన్స్. మరి మన జీవితాలలో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనము ఇటువంటి ఒకవేళ ఆలోచనలు కానీ ఇటువంటి పద్ధతులు కానీ మన జీవితాల్లో ఉంటే మాత్రం మనము ఈ యొక్క వాక్యము చేత ఈ దినమున మనము సరిచేయబడేవారుగా ఉండాలి, రిపెంట్ అయ్యేవారిగా మనం ఉండాలి. ఈ ఐదోది ఏంటి అంటే ట్రూత్. మన జీవితాలలో వి ఆల్వేస్ హ్యావ్ టు క్యారీ ద రైచియస్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. మరి మొదటిగా మనము దేవుని స్తుతించేవారుగా ఉన్నాము. రెండోదిగా మనము వివేచన కలిగి ఉన్నాం, బిహేవ్ వైజ్లీ, రైట్. మరి మూడోదిగా క్లింగ్ ఆన్ టు ద లార్డ్. మరి నాలుగోదిగా మనం చూస్తే కనుక మన హంబుల్ హార్ట్ అనేది మనకు ఉండాలి. మరి ఫిఫ్త్ది వచ్చేసి మనము ఎప్పుడు ట్రూత్లో నడిచేవారుగా, ట్రూత్గా రైచియస్ వేలోనే మనం నడిచేవారుగా మనం ఉండాలి. మరి ఇవన్నీ చేస్తే మరి నాకేంటి అని మీరు అంటారు, అది నాకు తెలుసు. సో అందుకే మనం ఆరోదిగా మనం చదువుకుందాం. ఏంటిది 6వ వచనం ఒకసారి చదువుకొని దేవుడు ఇచ్చిన ప్రామిస్ని మనం చూద్దాం. 6th verse, sorry. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమునందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఆమేన్. 5 విషయాలను మనం మాట్లాడుకున్నాం. ఈ దినమున మాట్లాడుకున్నాం కదా. ప్రామిస్ ఈజ్ ఎట్ 6th verse. ఏంటంట, దేవుడు ఈ దినమున నమ్మకమైన వారిని, మనము టైటిల్లో కూడా పెట్టినాం, నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. మరి కనిపెట్టడం అంటే
ఈ దినమున మీరు ఆటపాటలలో లేకపోతే మీరు చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడంట. అంతే కదా, దేవుడికి ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుందా? 24/7 హీ విల్ బి వాచింగ్ ఓవర్ ఫర్ ద ఫెయిత్ఫుల్ పీపుల్. నన్ను ఎవరు మరి దేవుని ఆత్మతో సత్యముతో ఎవరు ఆరాధిస్తున్నారు? ఆటంకాలు వస్తాయి, మరి శోధనలు వస్తాయి, కానీ వాటిని జయించి మీరు నిలబడ్డారా లేదా అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దేవుని యందు రిపెంట్ అవుతుంది. దేవా, ఈ 5 వాటిలలో నుంచి మరి ఇప్పుడు మాట్లాడుకున్న వాటిల్లో నాలో ఏదన్నా ఆయాసకరంగా ఉంటే కనుక మనము క్షమించమని ఈ దినమున అడుగుదాం దేవుణ్ణి. ఎందుకంటే హీ హూ వాక్స్ ఇన్ పర్ఫెక్ట్ వే హీ షల్ సర్వ్ మీ. మరి పర్ఫెక్ట్ వే అనగానే మరి నేను చర్చ్కి వస్తున్నా, మరి చర్చ్లో అన్ని పనులు నేనే చేస్తున్నా, మరి దేవుని సన్నిధికి నేను వస్తున్నా, మాకు చేతనైన వరకు నేను చేస్తున్నా, ఫినాన్షియల్గా బ్లెస్ చేస్తున్నా, మన మ్యూజిషియన్స్గా మేము పాటలు పాడుతున్నాం, వాయిద్యాలు వాడిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, నేను పర్ఫెక్ట్గా ఉన్నా అని మనం అనుకుంటున్నామేమో. కానీ ఈ 5 మనం మళ్ళొకసారి మనలో మనము ఒకసారి చెక్ చేసుకోవాలి. మనము అప్పుడు కనుక దేవుడు ఈ ప్రౌడ్ హార్ట్ కానీ హంబుల్ హార్ట్లో మనం దేవుడికి వస్తున్నామా? ఆర్ వి క్లింగింగ్ ఆన్ టు ద గాడ్? ఆర్ వి డైవర్టింగ్ అవర్ సెల్ఫ్? ఆర్ ఈ యొక్క వైజ్గా మనం బిహేవ్ చేస్తున్నామా లేదా? మరి పాటలు పాడుతూ మరి ఓన్లీ సండే రోజే పాటలు పాడుతున్నామా, లేదా ఈ యొక్క మండే టు మరి సాటర్డే వరకు దేవుని స్తుతిస్తున్నామా, ఓన్లీ సండే రోజే ఆరాధిస్తున్నామా అనేది మనము ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. మరి వాళ్ళకి ఏం చేస్తాడంట? హీ షల్ సర్వ్ మీ అని చెప్తున్నాడు. మరి ఈ దినమున ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకు అంటే దేవుడు మన యునైటెడ్ క్రిస్టియన్ హోప్ చర్చ్లో ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క వాగ్దానము నెరవేర్చి ఉన్నాడు. ఐ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ చోజ్ యూ ఇన్ ఎ వే దట్ యూ హ్యావ్ బీన్ సర్వింగ్ ఇన్ హిస్ ప్రజెన్స్. ఎందుకంటే ఊరికనే దేవుడు కూడా ఎవరిని చూస్ చేసుకోడు. దేవుడు చూస్ చేసుకున్నది ఎందుకంటే మీ మనస్సును ఎరిగి, మీ మనస్సును చూసి ఆయన నమ్మకమైన వారిని ఎతుకుతూ కనిపెడుతూ మీరు దొరికారు, అందుకే తీసుకొచ్చి వాళ్ళని యునైటెడ్ క్రిస్టియన్ హోప్లో పెట్టారు. నన్ను కూడా అంతే. నేను కూడా దేవునికి ఐ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ చోజన్ మీ బికాజ్ వీ బీన్ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ ప్రజెన్స్. ఈ యొక్క ఫెయిత్ఫుల్నెస్ ఐఎమ్ ప్రేయింగ్ దట్ నా చివరి శ్వాస వరకు దేవుడి ఈ యొక్క ఫెయిత్ఫుల్నెస్ ఈ విధంగానే ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా మరి మీ జీవితాలలో మరి దినమున ఈ 5 విషయాలు మరొకసారి నేను వాట్సాప్లో కూడా ఈ 5 థింగ్స్ని మెన్షన్ చేశాను. ఎందుకంటే ఐ వాంటెడ్ టు గివ్ యూ ఏ క్లియర్ పిక్చర్ వాట్ ఐమ్ ఐ టాకింగ్ ఆన్ టుడే. దానికోసం అని చెప్పి నేను వాట్సాప్లో మీకు అందరికీ షేర్ చేశాను. మరి ఒకసారి వాటిని జస్ట్ తీసుకొని ఆ పాయింట్స్ అన్నిటి గురించి ఒకసారి ధ్యానించండి. దేవా, ఇందులో నేను కరెక్టేనా, ఇందులో కరెక్టేనా, ఏ విషయంలో నేను ఇంకా కరెక్ట్ చేసుకోగలుగుతా అని మీరు ప్రార్థన చేస్తూ మనం ఒక ఫాస్టింగ్ ప్రేయర్స్ని ముందుకు వెళ్ళాలి. అట్టి దీవెనలు, అటు నమ్మకమైన జీవితాన్ని మనకి దేవుడు ఇవ్వాలంటూ మరి ఇచ్చిన ఈ యొక్క వాగ్దానమును దేవుడు కనిపెట్టి మిమ్మల్ని కనుగొన్నాడని నేను అనుకుంటున్నాను. ఈ దినమున అట్లాంటి మరి ఇంకెంతమందిని దేవుడు కనిపెట్టాలో మనము కనిపెట్టే వారిని దేవుడు మన యొక్క యునైటెడ్ క్రిస్టియన్ హోప్ చర్చ్కి తెస్తున్నాడు. కాబట్టి మనం ఇంకనూ ఫెయిత్ఫుల్గా మనం బిల్డ్ అవ్వాలి, ఫెయిత్ఫుల్గా ఇంకనూ దేవుని సన్నిధిలో ఇంకనూ బలపడాలి. ఎందుకంటే మనకున్న ఈ యొక్క నాలెడ్జ్, మనకున్న ఈ యొక్క సిస్టమ్ మనకి ఇంకా సరిపోదు. మనకి ఇంకనూ వాక్యంలో బలపడాలి. ఎందుకంటే రోజు చదువుతున్నాం, రోజు క్రొత్తదిగా దేవుడు క్రొత్తదనాన్ని మనకి ఇస్తున్నాడు. మరి హంబుల్నెస్తో మనం కనుక దేవుని సన్నిధికి వస్తే ఇంకనూ మనతో మాట్లాడతాను, ఇంకనూ మనల్ని దేవునిలో బలపరిచే గొప్ప దేవుడు. ఇది మన అట్టి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ చిన్ని వాక్యమును దేవుడు దీవించును గాక. మనమందరం తలలు వంచి మరి కళ్ళు మూసుకొని ఒకసారి, దేవా యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. యేసయ్యా, సమస్తము సాధ్యమే. మా జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క దాన్ని బట్టి వందనాలు నాయన. యేసయ్యా, ఈ 5 విషయాలలో యేసయ్యా ఎక్కడన్నా మేము మీకు ఆయాసకరంగా ఉంటే ఒకసారి మీరందరూ క్షమాహృదయముతో, గాడ్ లవ్స్ ఫర్గివ్నెస్, మీ యొక్క రిపెంటెన్స్ దేవునికి ఎంతో ఇష్టం. ఈ దినమున మనం అందరం సాల్వేషన్ పొందామంటే సరిపోదు. ప్రతి దినము మన యొక్క చేసిన ప్రతి ఒక్క పనిలో దేవుని కోసం మనము ఎవ్రీ డే వీ హ్యావ్ టు పార్టేక్ ఇన్ ద కమ్యూనియన్.
ప్రతి దినము మన క్షమాపణలు. ఎందుకంటే ఈ లోకంలో పర్ఫెక్ట్గా జీవించేవారు ఎవ్వరు లేరు. ఈ దినమున పర్ఫెక్ట్గా అన్ని చేస్తున్నారు అనుకోవడానికి ఒక్కరు కూడా ఈ లోకంలో లేరు. ఈ లోకంలో ఉన్నదల్లా యేసుక్రీస్తు. ఇక్కడ ఈ లోకంలో ఒక పర్ఫెక్ట్ మ్యాన్ ఈ లోకంలో ఉండి ఉన్నారు. మరి ఆయనను తెలుసుకున్నవారు ప్రతి ఒక్కరు వన్ థింగ్ దట్ ఈ దినమున ఒకవేళ ఆ డెసిషన్ తీసుకుంటే గనక మీరు దేవుని చెంతకు, దేవా నన్ను క్షమించిన ఆయన, మీ రక్తంతో కడుగున ఆయన యేసయ్యా మమ్మల్ని అని మీరు ఒక్క మాట గనక నిజమైన దేవుడు నువ్వే అని నమ్ముతున్నానైనా యేసయ్యా అని మీరు చెప్పగలిగితే గనక మీలో మారు మనసు వచ్చి దేవుడు మీకు సాల్వేషన్ ఇచ్చి దేవుడు ముందుకు నడిపించే గొప్ప దేవుడు. ఎందుకంటే మీరు ఈ డెసిషన్ తీసుకుంటే గనక దేవుడు మిమ్మల్ని నిత్య జీవం ఇచ్చే గొప్ప దేవుడు. మనమందరం ఆ సిద్ధపాటు హృదయంతో ఉందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా మీకు వందనాలు. ఈ దినమున నాయనా యేసయ్యా మాకు ఇచ్చిన యొక్క సమయమును బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన యొక్క ఘనతను బట్టి, ఈ యొక్క పరిస్థితులను బట్టి మీకు వందనాలు. యునైటెడ్ క్రిస్టియన్ హోప్ చర్చ్గా మమ్మల్ని స్థాపించిన ఆయన, మీరు నమ్మకమైన వారు అని చెప్పి, ఫెయిత్ఫుల్ అని చెప్పిన ఆయన యేసయ్యా మాకు ఇచ్చి మమ్మల్ని ఎన్నుకున్న విధమును బట్టి వందనాలు. ఇంకను కనిపెడుతున్న విధమును బట్టి మీకు వందనాలు నాయనా యేసయ్యా. మీరు మమ్మల్ని చూస్తున్నారు. ఈ దినమున, ఈ క్షణమున కూడా యేసయ్యా మీరు పరలోకము నుంచి, మీ వాక్యాల నుంచి మమ్మల్ని ఇక్కడ చూస్తున్నారని మేము నమ్ముచున్నాం నాయన యేసయ్యా. ఎందుకంటే నాయన యేసయ్యా మా చెయ్యి వీడనాడనని సెలవిచ్చిన గొప్ప దేవుడు. మమ్మల్ని నేను విడిచిపెట్టను, విడనాడను, మీ చెయ్యిని విడిచిపెట్టనని సెలవిచ్చిన గొప్ప దేవుడు. ఈ దినమున మమ్మల్ని మీరు విడలేదు నాయన యేసయ్యా. విడిచిపెట్టని గొప్ప దేవుడు నాయన, మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడు. మాకు అసాధ్యముగా కనిపిస్తున్న ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క సిచ్యువేషన్ నాయన, మా చర్చ్లోనైనా ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ నేమి యేసయ్యా, మ్యారేజెస్ నేమి, ఫ్యామిలీ గ్రోత్ నేమి నాయన యేసయ్యా, పిఆర్ ఇష్యూస్ ఏమి, జాబ్స్ ఏమి నాయన యేసయ్యా, ప్రతి ఒక్కటి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి ప్రే దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మీరు అన్ని రిలీజ్ చేస్తున్న విధమును బట్టి వందనాలు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉట్టిగా పోకుండా నాయన మీరు ఒక మిరకల్ లైఫ్ని మీరు మాకు ఇవ్వబోతున్న విధమును బట్టి మీకు వందనాలు. నమ్మువానికి సమస్తము అని సాధ్యం మేము అనుకునొచ్చేమో నాయన యేసయ్యా. మాకు అసాధ్యం ఇది కాదేమో అనుకుంటున్న ప్రతి ఒక్కరికి నాయన వారి గర్భములు తెరుస్తున్న విధమును బట్టి మీకు వందనములు నాయన యేసయ్యా. నీకు వేలాది వందనాలు గొప్ప దేవా, మీకు వందనాలు. అవును తండ్రి, ఒక యేసయ్యా ఎన్నో ఫ్యామిలీస్ని నిలబెట్టబోతున్న విధమును బట్టి వందనాలు. ఫినాన్షియల్గా మేము స్ట్రాంగ్గా లేము అని అనుకున్న ప్రతి ఒక్కరికి నాయన మీరు విడుదలను ఇవ్వబోతున్న విధమును బట్టి వందనాలు నాయన, మీకు వేలాది వందనం. అవును తండ్రి, మాకు ఈ జీవితంలో కావాల్సింది నాయన యేసయ్యా నమ్మకము, విశ్వాసముతో దేవుని యొద్దకు సన్నిధిలోనైనా నిలబడే ఒక ధైర్యమును మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ నాయనా మీతో గడిపే జీవితం, నీతో నడిచే జీవితం యేసయ్యా, మీ చేయిని యేసయ్యా మీరు మా చేయి పట్టుకున్నప్పుడు మీ చేయిని మేము విడిచిపెట్టివేరగా కాక నాయనా మేము ఆ చేతిని అలానే హోల్డ్ చేసుకొని ముందుకు వెళ్ళే జీవితాన్ని మీరు దయచేయండి. మళ్ళీ డౌట్స్ని తీసివేయండి. మాలో ఉన్న ప్రతి ఒక్క యేసయ్యా ఏది భయముగా ఉందో ఆ భయాందోళన కలిగిన ప్రతి చోటనైనా మీరు ఈ దినం ఇచ్చిన వాగ్దానము నేను కనిపెడుతున్నాను అని సెలవిస్తున్నా. దేవుడు చూస్తున్నాడు మన ఎదుట, మనల్ని అందరినీ చూస్తున్నాడు. ప్రతి ఒక్క బిడ్డను చూస్తున్నాడు, అమ్మమ్మను చూస్తున్నాడు, అక్కను, చెల్లిను, మరి ప్రతి ఒక్కరిని మన సంఘములో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు బాప్తిజం పొంది యేసుక్రీస్తు నిజమైన దేవుడు అన్న ప్రతి ఒక్కరిని ఈ దినమున దేవుడు కనిపెట్టుకొని ఉన్నాడు. కానీ ఈ దినమున మనం ఎలా ఉన్నామనేది చూసుకుంటూ ప్రతి దినమును మనము ఒకరిని క్షమించే హృదయం కావాలి. మనల్ని మనము క్షమాపణ అడిగే హృదయం మనకుంటే గనక దట్ ఈస్ వాట్ ద హ్యూమిలిటీ ఈజ్ ఇన్ ద గాడ్స్ ప్రెసెన్స్. దట్స్ వాట్ గాడ్ లవ్స్. ఈ పేర్లు, ప్రత్యేకతలు, మరి టైటిల్స్ కానీ ఏది మనకేం తీసుకురాదు. కానీ దేవుని సన్నిధికి రాగానే చిన్న పిల్లల మనస్తత్వమే దేవునికి నచ్చుతుంది. దేవుని సన్నిధికి ఒక చిన్న పిల్లల వల్ల దేవుని ఆరాధిస్తే దేవునికి ఎంతో ఇష్టమైంది. మనం దేవుని సన్నిధికి వచ్చినాం అటువంటి మనసుతో మనం రావాలి. కానీ ఏ ఒక బైబిల్లో అరే వీరేం తప్పు మాట్లాడదు, వారేం తప్పు మాట్లాడరు, లేకపోతే నాకు అన్నీ తెలుసు అనే గర్వముతో మనము దేవుని సన్నిధికి రాకూడదు. అటువంటి మనసు ఏదున్నా మనం కొట్టివేసి దేవుని సన్నిధిలో న్యాయ పద్ధతిలో మనం ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలంటూ దేవుడు ఈ యొక్క చిన్న ప్రార్థనను, మన యొక్క చిన్న సంఘమును ఇంకానూ అభివృద్ధి చేయాలి. గొప్ప దేవానికి వేలాది వందనములు చెల్లిస్తూ మీ శక్తిని, బాహుబలమును మాపై కుమ్మరించి కాపాడి మీ కాపుదలతో ఉంచమని
మీ యొక్క యేసయ్యా మంచి విజన్స్తో ఈ దినమున ప్రతి ఒక్కరికి మీ విజన్స్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి ఆస్క్ లార్డ్ టుడే, లార్డ్ జీసస్ వి ఆస్క్ లార్డ్ జీసస్ వి నీడ్ యువర్ విజన్స్ లార్డ్ జీసస్. మీ యొక్క కళలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. మీ వాగ్దానములు కళల రూపంలో అవి వారు చూడడానికి సహాయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము నమ్ముచున్నాం నాయన యేసయ్యా, మా సంఘములో మీరు యేసయ్యా ఒక విజన్ని మేము చూసి ఉన్నామన్న సాక్ష్యమును వినడానికి సహాయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానమును బలమును దయచేసి కాపాడి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో, యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. Have a blessed day. We will see you tomorrow. Thank you.